తెలంగాణలో టీడీపీ పార్టీ ఎలా బలపడుతుందో వీళ్ళ ఆలోచనలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీ ఇప్పటికీ కూటమి పార్టీ ఇప్పటికీ ఆంధ్రాలో ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇటు వైసీపీ వాళ్ళు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు వాటి విషయాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. 2 తెలుగు రాష్ట్రాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాము. సో చాలా రోజుల తర్వాత మీరు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. రైట్, అయితే చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆంధ్రాలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? అంటే జనరల్‌గా 2014 మనం లెక్కేసుకుంటే ఎప్పుడైతే విభజన జరిగిందో కనీసము ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తికి అక్కడ ఒక్కొక్క ఆఫీస్ కానీ కూర్చోవటానికి సరైనటువంటి వసతులు కూడా లేకుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ బస్సులో ఉండి తర్వాత అక్కడ పీడబ్ల్యూది ఏదో బిల్డింగ్ తీసుకొని అక్కడ నుంచి ఒక్కడ రాజకీయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణ వచ్చే వరకు మిగులు బడ్జెట్, ఆంధ్ర వచ్చే వరకు లెస్ బడ్జెట్. అంటే బడ్జెట్ లేదు, రాజధాని లేదు, వాళ్ళకి ఎటువంటి వసతులు లేవు. అయినా కానీ ఒక సమర్థమైనటువంటి నాయకుడు పోయినాడు కాబట్టి 2014 to 2019 అంటే అప్పుడు అన్నీ చేసేస్తాము, అన్నీ అవుతాయి అనేది ఎవరు కూడా ఊహించని సంబంధం. ఆర్థిక వనరు లేని ఒక రాష్ట్రాన్ని చాలా జాగ్రత్తగా 2019 వరకు తీసుకురావటం జరిగింది. తర్వాత అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఏదో రకంగా మభ్యపెట్టడము, కులాలు ముఖ్యంగా ఆంధ్రాలో మనం మాట్లాడుకోకూడదు ఒక రాజకీయ నాయకుడిగా, అక్కడ కమ్యూనిటీస్ అనేది చాలా వర్కౌట్ అవుతాయి అనేది మనకు ఒక ఐడియా ఉన్నటువంటి మీ అందరికీ ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళు యూజ్ చేసుకొని అధికారంలోకి రావటం, వారి నాన్న మీద సింపతియో లేకపోతే ఏదో రకంగా అపోజిషన్లో ఉండి వాళ్ళని సాధించి వారి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి ఒక అమరావతి రాజధాని ఎప్పుడు కూడా అక్కడ ఏ ప్లేస్ లేదు, కూర్చునే ప్లేస్ లేదు, ఆఫీస్ లేదు. ఇక్కడనేమో తెలంగాణలో మేము 10 years వరకు యాక్చువల్గా ఉమ్మడి రాజధానికి ఉండాలి. అయితే కొంచెం ఇక్కడ చేస్తూ మనం ఇక్కడి నుంచి ఉండి అక్కడ పరిపాలన చేయడం సరైన విధానం కాదు. ప్రజల మంచిలో ప్రజల మధ్యలో ఉండి అక్కడే డెవలప్ చేసి ఆ రాష్ట్రాన్ని బాగు చేద్దామని ఒక సదుద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అంటే మనం ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఈ రాజధాని నుండి ఆ రాజధాని గురించి మనం ఆలోచించే బదులు అదే రాజధానిలో అదే ప్రాంతం నుండి వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో వారు మొత్తం అక్కడ షిఫ్ట్ చేయడం, టెంపరీగా సెక్రటరియట్ కట్టుకోవడం, టెంపరీగా ఆఫీసులు కట్టుకోవటం అన్నీ బాగా ఫాస్ట్గా. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంతకంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళు కానీ వాళ్ళకి అకామిడేషన్స్ కానీ అవి కానీ వారితో ఉన్న వారి యొక్క నాయకత్వ పటిమతోని అన్నీ క్రియేట్ చేయగలిగాను. ఆ 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రాన్ని వదిలిపోయి అక్కడ చేస్తే ఆ కష్టానికి ఫలితాలు అక్కడ కనిపిస్తున్నాయి. రెండోది, రాజధానికి మిగులు బడ్జెట్ లెస్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి అసలు డబ్బులు ఎక్కడివి? డబ్బులు లేవు, ల్యాండ్ లేదు. ఒక మంచి వినూత్నమైనటువంటి ఆలోచన, అంటే దేశంలోనే ఎవరి ఆలోచన చేయలేదు. ఒకవైపు ప్రజలకు మంచి చేస్తూ, రైతులకు మంచి చేస్తూ, వాళ్లకు ఆర్థికంగా బలపడేటట్టు, తర్వాత ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా వనరులు సమకూర్చేటట్టు అక్కడ ఈ ల్యాండ్ పుల్లింగ్ తీసుకొని 33,000 ఎకరాలు తీసుకున్నాడంటే అది ఎవరిని నమ్మి కూడా ఏ ప్రజలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ నాయకుడైతే చేస్తే మాటిస్తే చేస్తాడు, ఈయన ఇక్కడ రాజధాని కడతాడు, మా అందరికి కూడా రాజధాని ఒక ప్రాంతంలో వచ్చిందంటే ఎన్నో రకాల అభివృద్ధి పనులు వస్తాయి, ఎన్నో రకాల ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, అక్కడ కమర్షియల్గా ఉన్నటువంటి వ్యవస్థ పెరుగుతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి రైతులందరి సహకారంతో మా పార్టీ మీద నమ్మకం, మా నాయకుడి మీద నమ్మకంతో ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన అభివృద్ధి క్రమంలో అదే వేళ పోయి ఉంటేనే బాగుండే. ఇతను ఏదో తప్పుడు ప్రచారాలు చేసి ఏదో విధంగా అధికారంకి వచ్చింది. అధికారంకి వచ్చిన తర్వాత
అప్పటి వరకు కన్స్ట్రక్టివ్గా ఉన్నటువంటి వ్యవస్థను డిస్ట్రక్షన్స్ వైపు తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడు కూడా మనం ఒక పాతిల్లుంటే పాతిల్లునే మనం పడగొట్టడానికి చాలా ఆలోచిస్తాం. అక్కడ బాబు గారు ఆఫీస్ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ప్రజలను కలవటానికి చేశారు. అది ఏదో విధంగా ఉపయోగించి స్టార్ట్ అక్కడి నుంచి ఒక కక్షపూరితమైనటువంటి వ్యవస్థతో ఏదో రకంగా ఈ తెలుగుదేశం వాళ్ళనో లేకుంటే చంద్రబాబు నాయుడు యొక్క వర్గాన్ని బాగా ఇబ్బంది పెడదామని ఒక ఆలోచనతో ఎప్పుడు కూడా నాయకుడు అధికారం వస్తే పరిపాలన ఏ విధంగా చేయాలి, పరిపాలనలో ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలి, మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏంటివి, మనం ఎంతవరకు చేయాలి అనే ఆలోచనతోనే నాయకుడు ఉంటేనేమో ఈ డిస్ట్రక్షన్ వైపు ఉండదు. ఇతను అంతకుముందు చూసిన వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూసిన, వాళ్ళ తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి హిస్టరీ చూసినా ఎప్పుడు ఒక ఫ్రాక్షనిజం అంటే ఒక ప్రాంతంలో ఒక లీడర్ ఎదుగుతుందంటే ఆ లీడర్ని చంపేస్తే వీళ్ళు ఇక మాకు ఎదురు ఉండదు కదా అనే ఆలోచన విధానం ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. కాబట్టి మనము ఆ ఫ్రాక్షనిస్ట్ని తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రిని చేస్తే ఆ ముఖ్యమంత్రి అభివృద్ధి వైపు చూసుకోలే, ఆ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచించినట్టు మనకు అనిపించలే. ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఈరోజు మందము ఆ పూటకు డబ్బులు ఇచ్చి ఏదో వాళ్ళని మనకు చుట్టూ తిప్పుకోవటం అనేది అభివృద్ధి కాదు, లాంగ్ రన్ విజన్. ఈరోజు హైదరాబాద్ చూసాం. హైదరాబాద్లో నేను కాలేజ్ టైంలో నాకు కనీసము చదువుకోవటానికి కాలేజీలు ఉండేటివి కాదు. మేము స్కూల్స్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో చదువుకోవటానికి ఒక కాలేజీకి పోతే మేము ఎవరినో పైరవి చేసుకొని ఏదో చేసుకొని డబ్బులు కట్టుకొని ఏదో చదివాం. అంటే కాలేజీలు లేకుండా, స్కూల్స్ సరైన విధానంలో లేకుండా ఇక్కడ రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ కనీసము వారు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ప్రతి నెల వాళ్ళకి ఇబ్బంది అవుతూ అట్లాంటి రాష్ట్రాన్ని తన యొక్క సంస్కరణలతోని, తన యొక్క విజన్తోని పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. స్కూల్స్ పెంచేశారు. పక్క రాష్ట్రాలకు పోయి ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ అందరూ కూడా మాకు ఊహ తెలిసినప్పటి నుంచి పక్క రాష్ట్రం కర్ణాటకకు పోయేటోళ్ళు ఎక్కువ, నాగపూరు ఇట్లాంటి వ్యవస్థ ఎక్కడైతే ఫ్రీగా మనకు దొరుకుతుందో అక్కడ డబ్బులు కట్టేసి మన పిల్లలందరూ పోయి అక్కడ చదువుకునేవాళ్ళు. అట్లాంటి వ్యవస్థను చేసి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కాదు, ఇంజనీరింగ్ కాలేజీలు, విపరీతమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టించి వాళ్ళందరూ కూడా అవకాశం ఎట్లొచ్చిందంటే ఎవరైనా చదువుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశము ఎడ్యుకేషన్ విషయంలో చేయటం. సరే, ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మరి వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అని ఒక విజన్ పెట్టుకొని ఐటీ కంపెనీలందరినీ తీసుకురావటం. ఐటీ కంపెనీ రావటం వల్ల అందరికీ ఉద్యోగాలు రావటం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత ఆర్థికంగా పరిపుష్టిగా ఉంది అంటే బికాస్ ఆఫ్ తెలుగుదేశం, బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇది నేను ఈ రాజకీయ పార్టీలో ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భం కాదు. సామాన్యుడి దగ్గరికి వెళ్ళి ఈరోజు మాట్లాడిన ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది, ఎట్లుండిందని సామాన్యుడు, ఇక్కడ ఉన్నటువంటి సామాన్యుడు, ఈవెన్ మైనారిటీ లీడర్స్ అయినటువంటి అక్కడ వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ పిల్లలు ఐటీ కంపెనీల్లో పనిచేయటం కానీ, బయటి దేశాలకు పోవటం కానీ, ఆర్థిక వనరులు ఇక అక్కడ కూడా అంటే అంత డీప్గా ఒకవైపు ఎడ్యుకేషన్, రెండో వైపు ఎంప్లాయ్మెంట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈరోజు పరిపుష్టిగా ఉంది. 60 నుంచి 70% ఓన్లీ కేవలం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఆర్థిక వనరులు ఈ యొక్క ఖజానాకు వస్తున్నాయి అంటే అది బికాజ్ ఆఫ్ మేం చేసినటువంటి, బాబు గారు తీసుకొచ్చినటువంటి కష్టం. తర్వాత ఇంత ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి అంటే తెలుగుదేశం చేసినటువంటి సంస్కరణల వల్ల, అభివృద్ధి వల్లనే జరిగిందనే దాంట్లో నిస్సందేహంగా చెప్పొచ్చు.